जिंदाबाद जिंदाबाद वर्दिलाले 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 जिंदाबाद 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 అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ రోజు మొత్తం అన్ని రంగాలకు సంబంధించింది అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా అంటే ఒక ట్రేడ్ యూనియన్స్ కాదు అన్ని ట్రేడ్ యూనియన్స్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక బిఎంఎస్ మినాయిస్తే అన్ని సంఘాలు ఈరోజు మద్దతుతోటి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చేస్తుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం లేకుండా కార్మికులందరినీ రోడ్ వేసే పద్ధతిలోని కనీస వేతనాలు లేకుండా కనీస ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు అందుకని అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులకి మన గతంలో కార్మికులు సాధించుకున్నటువంటి ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో 29 చట్టాలని ఈరోజు తీసివేసి 4 కోట్లను తీసుకొచ్చారు. ఈ 4 కోట్లు మనం ఆ రోజు 8 గంటల పనిదినం కోసం మనం ప్రతి మేడే నాడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా మేడే సందర్భంగా మన 8 గంటల పనిదినం సాధించుకున్నామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఆనాడు 1886 కంటే ముందు చికాగో నగరంలో అమెరికాలోని చికాగో నగరంలో అక్కడ 8 గంటల పనిదినం కావాలని కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తా ఉంటే అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపితే కొన్ని వందలాది మంది ఆ కాల్పులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత అక్కడే పుట్టింది ఎర్ర జెండా పుట్టిన కూడా అదే ఆ కార్మికుల జెండానే పుట్టింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ మొత్తం భారతదేశ ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పనిదినం తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ మోడీ ప్రభుత్వం 8 గంటల పని తీసేసి 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఇలా జీవో తీసుకొచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోండి. 282 జీవో వచ్చింది. ఆల్రెడీ 10 గంటలు పని చేయాలంట మనం. అంటే ఆనాడు 8 గంటలు పని చేయాలనుకున్నప్పుడు ఆనాడు డాక్టర్స్ తో సహా అంటే ఒక మనిషి సగటు మనిషి ఎన్ని గంటలు పని చేయగలడు, మధ్యలో 1 గంట రెస్ట్ తీసుకుంటే 14 గంటలు పని చేయగలడు, అంతకంటే ఎక్కువ చేయడానికి 8 గంటలు పని చేశారు. కానీ ఈ రోజు ఇట్లా సరిపోవట్లేదు, 10 గంటలు పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలని చెప్పి నిర్వహిస్తా ఉంది. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలు అంటే ఏవైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయో టాటా బిర్లా లాంటి పెట్టుబడిదారులు ఉన్నారో ఈ పెట్టుబడిదారులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది పనిచేస్తున్నటువంటి రంగాలు ఉన్నాయంటే టాటా బిర్లా అంబానీ దాంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఉపాధి దొరకాలంటే ఇవాళ మన ఈఎస్ఐ పిఎఫ్ కావాలని కొట్లాడుతున్నాం, కనీస వేతనాలు కావాలని కొట్లాడుతున్నాం, మనకు పర్మనెంట్ కావాలని కొట్లాడుతున్నాం. ఇవన్నీ కొట్లాడే హక్కులు లేవిగా. ఎవరు పెట్టుకుంటే కుక్కిన పేర్లాగా మనం అందరం పడి ఉండాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అందుకని మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మె చేసే హక్కు లేదు. మన రోడ్డు మీదకి వస్తే అందరూ జైల్లో వేస్తారు, పోలీసులు కేసులు పెడతారు. మనం సమ్మె చేస్తే జైల్లో పెడతారు, కేసులు పెడతారు. మనం అడిగితే కేసులు పెడతారు, జైల్లో పెడతారు. ఇలాంటి వాతావరణాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ చేస్తాం అనేక రంగాల్లో మనం పనిచేస్తా ఉన్నాం. ఆశలు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆశల గీతలు పెరగగానే సంబరపడ్డారు. కేసీఆర్ ఎందుకు పెంచాడంటే ఆ రోజు అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ రాష్ట్రాలు అధికంగా ఉన్నారు. వీళ్ళు పోరాటం చేస్తే హైదరాబాద్ ను మొత్తం స్తంభింపజేసే శక్తి ఉంది కాబట్టి ఈ 2 సంఘాలని సీఐట్లు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన జీతాలు పెంచగానే సంకలు కొట్టుకుంటా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఏదో మన ప్రేమతో చేయలేదు. మరి అప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన మళ్ళీ ఎందుకు చేయలేదు, మళ్ళీ ఎందుకు మన విధానాలు తీసుకురాలేదు, ఎందుకు పర్మనెంట్ చేయలేదు, మనకు అందరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. అందుకని ఇవన్నీ లేవు. అవన్నీ కుంటి సాగుల కోసం, ప్రభుత్వ మనుగడ కోసం, రాజకీయాల కోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ మీకు ఉద్యోగం లేదు, పర్మనెంట్ లేదు, లేని ఫోన్లన్నీ పని ఒత్తిడి పెరుగుతా ఉంది, దానికి తగ్గ ఫలితం లేదని చెప్తా ఉన్నాం. వల్ల అట్లాగే మధ్యాహ్న భోజనం స్కీమ్ తీసుకొచ్చారు. ఆ మధ్యాహ్న భోజనం స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఎవరికి పిల్లలకు సేవ చేస్తా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో అలా బిల్లు కూడా రాని పరిస్థితి ఉంది. అట్లా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు, ఇతర మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ చేస్తామని ఆశపడుతున్నారు. అంటే ఎక్కడ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది వచ్చినా కింది స్థాయి ఉద్యోగులు మాత్రం పట్టించుకునే నాదులు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఈ రోజు అనుకున్నారు అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా
అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలా, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేయాలి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికులు మేము గుర్తించకపోతే, కార్మికుల కనీస ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదని పత్రం మన పోరాటం ఉండాలని చెప్పేసి ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అందుకని మనం అందరం కూడా ఈ పోరాటం చేయడమే కాదు, రాబోయే కాలంలో మనం అందరం ఐకమత్యం పెరగాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాలను ఐక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్మికుడు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ అన్ని చట్టాలకు వ్యతిరేకంగా మనం నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కార్మికులు ఏమైనా ఈ ప్రభుత్వాలు, ఈ పెట్టుబడిదారు సంస్థలు ఇవన్నీ కూడా కార్మికుల ఐక్యంగా ఉండకుండా చేస్తా ఉన్నాయి, వాళ్ళ ఐకమత్యం కలవకుండా చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం చూస్తున్నాం, కరువు వచ్చింది, ప్రపంచమంతా సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఇంకో పక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు జరగడం వల్ల ఇప్పటికీ మనకి ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఏ ధరని కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వం లేకుండా పోయింది. అందుకని రాను వెనకట్టుకుండేనంట మనం చూడనప్పుడు కొట్టుకొత్తిన పద్ధతిలో, అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకొత్తిన అంటే కొట్టుకొని తినే పద్ధతిలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో ఇప్పుడు కూడా ఈ భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. బిజినెస్ నడుస్తలేవు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు, ఏ బిజినెస్ లేని పరిస్థితి ఉంది. పెట్టుబడిదారులకు మనం చూస్తాం, కరోనాలో ప్రాణాలకు తెగించి ఎవరైనా చేశారా చెప్పండి? ప్రాణాలకు తెగించి అందరూ ఇళ్లలో పండుకొని ఇళ్లలో ఉండి పక్క మనిషి చూస్తే మా కరోనా వస్తే భయపడితే ఆశాలు, గ్రామ పంచాయతీలు, మధ్యాహ్న భోజనం రోడ్ల మీదకి వచ్చి ఇలా సేవ చేసిన పని, అంటే ప్రాణాలను త్యాగం పెట్టి చేసాం మనం. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మనల్ని గుర్తించిందా? భిక్ష వేసింది, 500 200 ఇస్తున్నాం, మీకు 500 ఇస్తున్నాం అని చెప్పేసి. కానీ మనకు చేసింది ఏమైనా ఉందా? నిజంగా గుర్తించి ఈ రోజు కనుక మనకి నిజంగా వాళ్ళు గుర్తించి కనుక చేస్తే మొట్టమొదట ఎవరైతే అట్టడుగు వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉన్నారో ఈ వర్గాలకు ముందు న్యాయం చేయాలా. ఏం చేయనటువంటి ₹1 కోట్ల ₹1,00,000 జీతాలు ఇస్తున్నాం, మరి మాకెందుకు వెళ్ళాలి? మనం అడగలేని పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మీరు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి. ఐకమత్యం మన కార్యక్రమాలు ఏది ఇచ్చినా కొంతమంది అనుకుంటున్నారు రోడ్ల మీకు రావడం ఏంది, మనం ధర్నాలు చేయడం ఏంది, మనం చేస్తే మనకేమైనా వస్తున్నాయా? ఇంకొంతమంది అంటారు ఈడెందుకయ్యా పోయి సీఎం ఇంటికాడ అయిపోయింది అంటారు. ఆ తెలియని మాత్రం మనం కూడా అవును కదా అంటాం మనం కూడా. అంటే ఇక్కడ జరిగేది కూడా ఈ రోజు మీరందరి కార్యక్రమం జరిగిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాం మొత్తం గుర్తుంటుంది వాళ్ళకి. కాబట్టి ఇలా మనం ధర్నా చేస్తున్నాం అంటే